ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఇంట్లో దాదాపు ముగ్గురు చనిపోయారు. ఒకటే రోజు పోయింది, తెల్లారి అయితే నా 30,000 40,000 పోయినా సరే ఇంటికి వచ్చేసింది. ఆ మృదు స్వభావ గుణమే ఆయనను నిన్న జరిగిన పరిణామం కారణం అయి ఉంటుందని నేను భావిస్తున్నా. కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మరణాల రహస్యం ఏంటి? అసలు శృతి, ఎస్ఐ నిఖిల్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? వారి మధ్య ఉన్నది స్నేహమా, అనుబంధమా, లేక శారీరక బంధమా? ఎస్ఐతో శృతికి అక్రమ సంబంధం ఉందని చాలామంది అంటున్నారు. కానీ దీనిలో నిజమెంత? నిఖిల్తో ప్రేమలో ఉందనే ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంత? ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ అమ్మాయి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. వాటిని పక్కన పెడితే ముగ్గురు చనిపోవడం మాత్రం మిస్టరీ. ప్రేమ, వివాహేతర సంబంధం కారణంగా చనిపోతే ఇద్దరు చనిపోవాలి, కానీ ఇక్కడ ముగ్గురు ప్రాణాలు విడిచారు అంటే వారి ముగ్గురికి ఇంకేదో సమస్య ఉంది. ఆ సమస్య ఏంటి? ఈ ముగ్గురు చనిపోయిన రాత్రి అంటే ఈ నెల 25 బుధవారం రోజు ఒకే కారులో ఒకేసారి చెరువు వద్దకు వెళ్లారు. తరువాత చెరువులో శవాలుగా తేలారు. వారు ఎలా చనిపోయారో ఎవ్వరికీ తెలియదు కాబట్టి చాలా ప్రచారాలు బయటకు వస్తున్నాయి. చెరువు వద్దకు వెళ్లిన సమయంలో మాట పెరిగి శృతి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేందుకు చెరువులో దూకు ఉండొచ్చని, ఆమెను రక్షించే క్రమంలో మిగతా ఇద్దరు కూడా దూకి ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చనేది ఓ రకమైన ప్రచారం. ఇలాంటి సమయంలోనే వారి మధ్య గొడవ ఎందుకు జరిగిందన్న ప్రశ్న వినిపించగా దానికి ఓ రకమైన వాదన తెరపైకి వచ్చింది. అదే ఎస్ఐ శృతి మధ్య ఉన్న సంబంధం. మెదక్ జిల్లా కొల్పారం గ్రామానికి చెందిన సాయి కుమార్ 2018లో ఎస్ఐ అయ్యారు. ప్రస్తుతం బిక్కనూరు ఎస్ఐగా ఉన్న సాయి కుమార్ గతంలో సిద్దిపేట జిల్లా చిన్న కొడూరు మండలం, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బీబీపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశారు. సాయి కుమార్కు భార్య లక్ష్మి, కొడుకు శ్రీహంష్ ఉన్నారు. 2014 బ్యాచ్కి చెందిన శృతి స్వస్థలం కామారెడ్డి జిల్లా గాంధారి. గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె భర్తతో విడిపోయి విడాకులు తీసుకున్నారు. 3 ఏళ్లుగా బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తుంది. అయితే బీబీపేట ఎస్ఐగా ఉన్న సమయంలో ఆమెతో సాయి కుమార్కు సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎస్ఐ శృతి ఒక దగ్గర పనిచేసినంతకాలం బాగానే ఉంది. కానీ ఆయన బీబీపేట నుంచి బదిలీ అయ్యి వెళ్ళిపోవడంతో అసలు కథ మొదలైందనే టాక్. ఇక్కడ 2 ప్రచారాలున్నాయి. అందులో ఒకటి, సాయి కుమార్ బిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో దూరం పెరిగిందని, ఈ క్రమంలోనే ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు రాగా మరో మాట కూడా వినిపిస్తోంది. అదేంటంటే ఎస్ఐ బదిలీ అయ్యాక నిఖిల్ దగ్గరయ్యాడని, తనను పెళ్లి చేసుకోవడానికి శృతి నిర్ణయం తీసుకోవడంతో ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేశాడనేది మరో వర్షన్. వీటి గురించే చర్చించేందుకు చెరువు వద్దకు వెళ్లారనేది ఓ రకమైన అనుమానం. ఇంతకీ అసలు ఈ నిఖిల్ ఎవరు? ఎస్ఐ ఆ మహిళా కానిస్టేబుల్తో ఆయనకి ఏమిటా సంబంధం అని విషయంలోకి వెళ్తే, నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్, బీబీపేట సింగిల్ విండో సొసైటీలో పనిచేస్తున్నాడు. అతడు కంప్యూటర్ మరమ్మతులు కూడా చేయడంతో ఎస్ఐ కానిస్టేబుల్తో పరిచయం ఏర్పడింది. శృతి ఎస్ఐ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది కూడా తెలియదు. మొత్తానికి ముగ్గురు చావు వెనక ఒకటే సమస్య కారణం. అదేంటి అన్నది మాత్రం అంతు చిక్కడం లేదు. ముగ్గురి కాల్ డేటాను సేకరించిన పోలీసులు వారు గత వారం రోజులుగా గంటల కొద్దీ మాట్లాడుకున్నట్లు గుర్తించారు. దీంతో ఈ మధ్యనే ఏదో జరిగిందన్న విషయం అర్థమవుతోంది. ఆత్మహత్య చేసుకుంటే ఇద్దరు లేదా ఒక్కరు, కానీ ముగ్గురు చేసుకున్నారంటే ఏదో అంతు చిక్కని వ్యవహారం దాగి ఉందనే అనుమానం వస్తుంది. లేకపోతే ఈ ముగ్గురిని ఎవరైనా చంపి చెరువులో పడేశారా? మాట్లాడడానికి వెళ్ళి మాట పెరగడంతో ఎస్ఐ కోపంతో శృతిని చంపేసి ఆ తర్వాత భయంతో ఆపరేటర్ను కూడా చంపి తనని తాను కూడా చంపుకున్నాడా? లేదా ఎస్ఐ తనను అంగీకరించడం లేదని శృతి ఆవేదనతో చెరువులో దూకేయడంతో ఆమెను కాపాడడానికి ఎస్ఐ ఆపరేటర్ చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయారా? ఎస్ఐ శృతి వ్యవహారం నచ్చని కుటుంబ సభ్యులు ఎవరైనా ప్లాన్ ప్రకారం ముగ్గురిని చంపేశారా? శృతి ఆపరేటర్తో కలిసి తనతో సంబంధం గురించి బయట పెడతానని బెదిరించడంతో ఎస్ఐ వీరిద్దరిని చంపేసి తాను చనిపోయాడా?
ఇలాంటి $1 మిలియన్ ప్రశ్నలే పోలీసులు ఇప్పుడు ఛేదించే పనిలో ఉన్నారు. మరి ఈ కథ వింటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.